Comrades, welcome back to Figuring Out by Jay. విమానం రైట్ బ్రదర్స్ కనిపెట్టారు అంటారు, కానీ దానికన్నా ముందే పుష్పక విమానం అనే కాన్సెప్ట్ మన పురాణాల్లో ఉండేది. టెస్ట్ ట్యూబ్ బేబీస్ని కనిపెట్టారు అంటారు, కానీ అంతకన్నా ముందే కౌరవులందరూ 100 మంది కౌరవులందరూ కూడా టెస్ట్ ట్యూబ్ బేబీసే. ఇది ఎంతమందికి తెలుసు? చదువు విజ్ఞానం అని గొప్పలు పోయే వాళ్ళకి మొట్టమొదటి విశ్వవిద్యాలయం భారతదేశంలోనే ఉంది అన్న విషయం ఎంతమందికి తెలుసు? ఆది మానవుడు గీతల్ని ఆశ్చర్యంగా చూసే వీళ్ళకి అంతకు ముందే మన వాళ్ళు తాళపత్ర గ్రంథాలని రాశారు అని ఎంతమందికి తెలుసు? లేజర్ సర్జరీస్ అని చెప్పేసి ఇప్పుడు అంటున్నారు, మరి సృష్యుడు చేసిన వైద్యం ఏంటి ఆ కాలంలో? బ్రిటిష్ వాళ్ళు గాడిదల మీద కూడా తిరగడం రాక ముందే మన వాళ్ళు గుర్రాల మీద స్వారీలు చేసేవారు. ఈ లోకం మొత్తానికి స్నానం అనే విషయం తెలవక ముందే మన వాళ్ళు సుగంధ ద్రవ్యాలతో స్నానాలు చేసేవాళ్ళు. బట్టలు కూడా వేసుకోవడం తెలియని టైంలో మన వాళ్ళు, మన భారతీయులు బంగారం వేసుకొని తిరిగేవాళ్ళు. కానీ ఇవేవి మనకి తెలీదు. భారతదేశపు గొప్పతనం చాలా మందికి తెలీదు. ఇవేవి తెలియకుండా భారతదేశపు చరిత్ర మొత్తాన్ని నాశనం చేశారు. ఎన్నో గ్రంథాలని, ఎంతో గొప్ప గొప్ప పుస్తకాలని, ఎంతో నాలెడ్జ్ ని తగలబెట్టేశారు. భారతదేశపు చరిత్ర మొత్తాన్ని కూడా తిరగరాశారు. చాణక్యుడు, చంద్రగుప్తుడు, అశోకుడు, శివాజీ మహారాజ్ ఇలా ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తుల గురించి ఉన్న చరిత్రను మనకి అందనీయకుండా చేశారు. మహాభారతం ఎంతో గొప్ప గ్రంథం. విల్ స్మిత్ ఇలాంటి పెద్ద పెద్ద టాప్ యాక్టర్స్ అందరూ కూడా చదివి దాని గురించి పోస్ట్ కూడా చేశారు, ఖచ్చితంగా లైఫ్ లో ఒక్కసారైనా ఈ మహాభారతాన్ని చదవాలి అని. కానీ మన వాళ్ళు, మనలో చాలా మంది ఈ మహాభారతాన్ని పట్టించుకోరు. రోడ్ సైడ్ ఇస్కాన్ పీపుల్ మహాభారతం బుక్స్ అమ్మినా సరే మన వాళ్ళు ఎవ్వరూ కూడా కొనరు. అలాంటి గొప్ప మహాభారతంలో ఒక గొప్ప క్యారెక్టరే కర్ణుడు. కర్ణుడి దగ్గర నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. కర్ణుడి జీవితాన్ని, మన జీవితాన్ని చాలా రిలేట్ చేసుకోగలం. ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, అర్హత ఉన్నా సరే ఆ అర్హతని ఎవ్వరు గుర్తించరు. మన జీవితాలు కర్ణుడి జీవితానికి ఎంతో దగ్గరగా ఉంటాయి. అవమానాలు, బాధలు, అర్హత ఉన్నా సరే మనల్ని కూడా ఎవ్వరు గుర్తించరు. ఆ ఒక్క ఆపర్చునిటీ కోసం కర్ణుడు ఎలా అయితే కష్టపడ్డాడో మనం కూడా ఆ ఒక్క ఆపర్చునిటీ కోసం ఎప్పుడు కూడా తపన పడుతూనే ఉంటాం. సో ఈ రోజు వీడియోలో అంత గొప్ప క్యారెక్టర్ అయిన కర్ణుడు గురించి మనం తెలుసుకుందాం, ఎన్నో విషయాలు నేర్చుకుందాం. కర్ణుడు అసామాన్యమైనటువంటి వీరుడు. కర్ణుడి లాంటి వీరుడు మహాభారతంలో మీకు ఎక్కడా కూడా కనిపించడు. 100 మంది కౌరవులు, పంచపాండవులు, భీష్ముడు, కృష్ణుడు ఇలా గొప్ప గొప్ప క్యారెక్టర్స్ ఉన్నా సరే కర్ణుడు లాంటి వీరుడు మీకు మహాభారతంలో ఎక్కడా కనిపించడు. అంత గొప్ప వీరుడు కర్ణుడు. కర్ణుడికే శాపాలు లేకపోతే, కర్ణుడి యొక్క జన్మ విషయం గురించి తల్లిదండ్రులు చెప్పవలసిన సమయంలో చెప్పి ఉంటే, కర్ణుడు దాని వల్ల చేరవలసిన స్థాయికి చేరి ఉంటే, కర్ణుడు అంతటి కీర్తివంతుడు, కర్ణుడు అంతటి పరాక్రమంతుడు మీకు మహాభారతంలో కనపడడు. అంతెందుకంటే ఏదో వీడియో కోసం మీకు ఎలివేషన్స్ ఇస్తున్నా అనుకుంటున్నారు, కానీ జస్ట్ చిన్న లైన్ చెప్తా. కౌరవుల పక్షాన ఉన్నా కానీ వీరుడు, గుణవంతుడు, దాన వీర శూర కర్ణ అని పేరు తెచ్చుకున్నవాడు కర్ణుడు ఒక్కడే. కేవలం తను నమ్మిన స్నేహం కోసం చేసేది అధర్మ యుద్ధం అని తెలిసినా, గెలవలేడు అని తెలిసినా, చనిపోతాడు అని తెలిసినా కూడా కర్ణుడు ఆఖరి శ్వాస వరకు తన స్నేహితుడు కోసం యుద్ధంలో నిలబడి ఆఖరి శ్వాస వరకు కూడా తన స్నేహితుడు కోసం పోరాడుతూ చనిపోయిన గొప్ప యోధుడు కర్ణుడు. ఎప్పటి నుంచో మహాభారతంలో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ గురించి మీకు డీటెయిల్గా, క్లియర్గా ఒక్కొక్క క్యారెక్టర్ నుంచి మీరు ఏమేమి నేర్చుకోవచ్చు, ఒక్కొక్క క్యారెక్టర్ నుంచి మీరు ఎలా థింగ్స్ని నేర్చుకొని మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవచ్చు అని ప్రతి ఒక్క వీడియో చేద్దాము అనుకుంటా. కానీ చాణక్య సిరీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెల్లగా చేద్దాం అనుకున్నా. కల్కి మూవీ దయ వల్ల వినాలనుకునే సమయంలో చెప్పే విషయం వల్ల దాని విలువే మారిపోతుంది. సో ఇప్పుడు మీరు అందరూ కూడా కల్కి గురించి, అర్జునుడు గురించి, కర్ణుడు గురించి ఎక్కువ వినాలి అనుకుంటున్నారు. సో ఈ పర్టికులర్ టైంలో ఈ విషయం చెప్తే విలువ చాలా చాలా రెట్టింపు అవుతుంది, కాబట్టి ఈ పర్టికులర్ వీడియో చేస్తుంది. అసలు కర్ణుడు ఎలా పుట్టాడు, పుట్టుకతోనే కవచ కుండలాలు ఎలా వచ్చాయి, అసలు స్టోరీ అంటే ఏంటో తెలుసుకుందాం. పూర్వం దండోద్భవ అనే రాక్షసుడు ఉండేవాడు. అతను సూర్యుడికి ఘోరమైన తపస్సు చేశాడు. ఒకరోజు సూర్యుడు ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలి కోరుకో అని అడుగుతాడు. దానికి దండోద్భవుడు నాకు మరణమే లేకుండా వరం ప్రసాదించు అంటాడు. దానికి సూర్యుడు మరణం లేని వరం సృష్టి విరుద్ధం, అది నీకు ఇవ్వలేను, ఇంకా వేరేదేమైనా కోరుకో అని అడుగుతాడు. దానికి దండోద్భవుడు అయితే నా శరీరం మీద 1000 కవచాలని ఇవ్వు అని అడుగుతాడు. అండ్ కండిషన్ ఏం పెడతాడు అంటే ఆ 1000 కవచాలని ఏ దేవుడు కూడా నాశనం చెయ్యకూడదు
అని కండిషన్ పెడతాడు. ఏ రాక్షసుడు కూడా 1000 కవచాలని నాశనం చెయ్యకూడదు అని చెప్పి కండిషన్ పెడతాడు. దేవుళ్ళు రాక్షసులు ఎవ్వడు కూడా ఆ కవచాలని అంతం చెయ్యకూడదు అంటాడు. కానీ ఇక్కడ దండోద్భవుడు మనుషుల గురించి మర్చిపోతాడు. చాలా మంది చేసే మిస్టేక్ ఇదే. మనుషుల్ని ఎవ్వరు మెన్షన్ చేయరు అనమాట. ఎందుకు అంటే మనుషులు చాలా అంటే వాళ్ళకి ఏం పవర్స్ ఉండవు, వాళ్ళు చాలా ఈజీగా వాళ్ళని చంపేయచ్చు అన్న కాన్సెప్ట్తో వీళ్ళందరూ కూడా దేవుళ్ళని టచ్ చేయకూడదు, రాక్షసులను టచ్ చేయకూడదు అని. సేమ్ రావణుడితో జరిగింది కూడా ఇదే. ఆయన కోరుకున్న కోరికలన్నీ కూడా ఇవే. నన్ను దేవుళ్ళు ఏం చేయకూడదు, రాక్షసులు ఏం చేయకూడదు అనుకున్నాడు. కానీ దేవుడు మనిషి రూపంలో పుట్టి రావణుడిని చంపేస్తాడు. ఇంకొంతమంది రాక్షసులు ఇంకా తెలివైన వాళ్ళు ఉంటారు. ఎలాంటి కండిషన్స్ పెడతారు అంటే నరసింహ అవతారం. మనిషి అయి ఉండకూడదు, మృగం అయి ఉండకూడదు, పగలు చంపకూడదు, రాత్రి చంపకూడదు, ఇంటి లోపల చంపకూడదు, ఇంటి బయట చంపకూడదు. సో మీకు స్టోరీ తెలిసే ఉంటుంది కదా, నరసింహ అవతారంలో పుట్టి విష్ణుమూర్తి ఛేదిస్తాడనమాట. సో దండోద్భవుడికి ఈ విషయం కూడా తెలుసు. విష్ణుమూర్తి ఖచ్చితంగా ఏదో ఒక అవతారంలో మనల్ని చంపడానికి వస్తాడు. కాబట్టి దండోద్భవుడు ఇంకొక కండిషన్ ఏం పెడతాడు అంటే విష్ణుమూర్తి యొక్క శక్తి కూడా ఈ కవచాలని అంతం చేయడానికి పాసిబుల్ కాదు. ఒక్క విష్ణుమూర్తి యొక్క శక్తి ఈ కవచాలని అంతం చెయ్యలేదు అని చెప్తాడు. విష్ణుమూర్తి ఒకటి వల్ల కాదు అని చెప్పి ఇంకొక కండిషన్ కూడా పెడతాడు. అదేం కండిషన్ రా అంటే ఎవరైనా ఒక కవచం ఛేదించాలి అంటే వాళ్ళు 1000 సంవత్సరాలు తపస్సు చేసి ఉండాలి. అప్పుడైతేనే ఒక్క కవచాన్ని అంటే ఒక కవచాన్ని మీరు ధ్వంసం చేయాలి అంటే 1000 సంవత్సరాలు కఠోర తపస్సు చేస్తేనే మీకు ఆ కవచాన్ని బద్దలు కొట్టే అంత పవర్ వస్తుంది. సో ఇవన్నీ హైలీ ఇంపాసిబుల్. 1000 సంవత్సరాలకు ఒక కవచం పగలు కొట్టుకుంటూ వచ్చిన మనోడి దగ్గర 1000 కవచాలు ఉన్నాయి. సో ఈ కండిషన్స్ అన్నీ పెడతాడు. దానికి సూర్య భగవానుడు ఓకే అని చెప్పేసి వరాన్ని ప్రసాదిస్తాడు. ఇక వరాన్ని ప్రసాదించిన తర్వాత దండోద్భవుడు ఆగుతాడు. ముల్లోకాలని ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టాడు. ఏ యజ్ఞాలని జరగనివ్వట్లేదు, ఏ మహర్షిని బ్రతకనివ్వట్లేదు, అందరినీ కూడా ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టాడు. ఇక ఇవన్నీ చూసిన విష్ణుమూర్తి ఊరుకుంటాడా? విష్ణుమూర్తి అలాగే ఆదిశేషుడు అంటే తనపైన ఉండే 7 పడగల పావు ఉంటుంది చూసారా. సో విష్ణుమూర్తి ఆదిశేషులు ఇద్దరూ కలిసి కవల పిల్లలుగా అంటే ట్విన్స్గా ధర్మమూర్తి అనే దంపతులకి పిల్లలుగా జన్మిస్తారు. వీళ్ళనే నరనారాయణులు అంటారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, విష్ణుమూర్తి ఒక్కడిగా పుట్టలేదు, ఇద్దరిగా పుట్టాడు, కవల పిల్లలుగా పుట్టాడు. అంటే ఇప్పుడు కవచాలని అంతం చేయడానికి విష్ణుమూర్తి ఒక్కడి శక్తి కాదు, విష్ణుమూర్తులు కవల పిల్లలుగా పుట్టారు కాబట్టి ఇద్దరి శక్తి అనమాట. అండ్ సెకండ్ కండిషన్ మనోడు ఏం పెట్టాడు, 1000 ఏళ్ళ తపస్సు చేయాలి. సో ఇక్కడ నరుడు 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే నారాయణుడు యుద్ధం చేసి కవచాన్ని బద్దలు కొట్టేవాడు. నారాయణుడు యుద్ధం చేసి కవచాన్ని బద్దలు కొట్టిన తర్వాత మళ్ళీ నారాయణుడు 1000 సంవత్సరాలు తపస్సుకు కూర్చుంటే అప్పుడు నరుడు వచ్చి మళ్ళీ యుద్ధం చేసి మళ్ళీ ఇంకొక కవచాన్ని పగలగొట్టేవాడు. అప్పుడు మళ్ళీ నరుడు తపస్సు చేసేటప్పుడు నారాయణుడు తపస్సు చేసేటప్పుడు నరుడు. సో ఇంకొక కండిషన్ కూడా పెడతాడు. ఆ కండిషన్ ఏంట్రా అంటే ఆఖరి కవచం 1000 కవచాల్లో ఆఖరి కవచం బద్దలయ్యే టైంకి మీరు వచ్చి నన్ను తీసుకువెళ్ళండి అని మాట తీసుకుంటాడు అనమాట. సో ఇలా నరనారాయణుడు ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాలు యుద్ధం చేసి 999 కవచాలని బద్దలు కొడతారు. ఆ ఆఖరి కవచాన్ని ధ్వంసం చేసేటప్పుడు సూర్యుడు ప్రత్యక్షమై దండోద్భవుడిని తీసుకువెళ్ళిపోతాడు. సో ఇప్పుడు దండోద్భవుడు కర్ణుడిగా మళ్ళీ పుడతాడు, ఆఖరి కవచంతో పుడతాడు. ఆ ఆఖరి కవచాన్ని విష్ణుమూర్తి కృష్ణుడి రూపంలో వచ్చి ఎలా అంతం చేస్తాడు అన్నదే స్టోరీ. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, ఇది అసలైన స్టోరీ. సో ఇప్పుడు కర్ణుడు ఎలా పుడతాడో చూద్దాం. పూర్వం యాదవ వంశానికి రాజు అయిన సూరసేనుడికి ఒక కూతురు ఉండేది. తన పేరు వచ్చేసి కుంతీదేవి. ఒకరోజు దుర్వాస మహర్షి వాళ్ళ రాజ్యానికి వచ్చినప్పుడు సూరసేనుడు కుంతీదేవిని పిలిచి దుర్వాస మహర్షికి ఏమేం కావాలో ప్రతి ఒక్కటి కూడా దగ్గర ఉండి చూసుకో అని చెప్తాడు. సో కుంతీదేవి ఎన్నో మర్యాదలు చేసి దుర్వాస మహర్షిని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. మహర్షి ఆ మర్యాదలకి ముచ్చటేసి కుంతీదేవికి సిద్ధ మంత్రాన్ని ప్రసాదిస్తాడు. సో ఈ సిద్ధ మంత్రం స్పెషాలిటీ ఏంట్రా అంటే మనకి నచ్చిన దేవుణ్ణి తలుచుకొని ఈ మంత్రాన్ని జపిస్తే ఆ దేవుడి అంశ మన గర్భంలో జన్మిస్తుంది అనమాట. సో అలా ఆ సిద్ధ మంత్రాన్ని ప్రసాదించి మహర్షి వెళ్ళిపోతారు. సో కుంతీదేవి చాలా చాలా చిన్న వయసు కాబట్టి, సో కుంతీదేవికి కొంచెం చిన్న వయసు, తెలియని వయసు కాబట్టి ఒక్కసారి ఆ మంత్రం పని చేస్తుందా లేదా అని చెప్పి తన ఇష్ట దైవమైన సూర్య భగవానుడిని తలుచుకొని ఆ మంత్రాన్ని జపిస్తుంది. సో అప్పుడు సూర్యుడు తన అంశ అయిన దండోద్భవుడి అంశతో ఒక పుత్రుణ్ణి ప్రసాదిస్తాడు. సో ఆ పుత్రుడే కర్ణుడు.
కర్ణుడు తేజస్సుతో వెలిగిపోతున్నాడు, సూర్యుడి అంశ కాబట్టి ఇంకా 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 మెరిసిపోతున్నాడు. అండ్ పుట్టుకతోటే ఆ కవచ కుండలాల వల్ల ఇంకా ఆ తేజస్సు అనేది అన్లిమిటెడ్ అయిపోయింది. కానీ అప్పుడే కుంతీదేవికి అర్థమవుతుంది, ఆ బాబుని చూసి ముద్దాడే లోపులోనే కుంతీదేవికి అర్థమవుతుంది. ఏమని అర్థమవుతుంది? తను కన్య అని. పెళ్లి కాకుండా పుట్టిన బిడ్డ అసలుకే తను మహారాణి. సో ఈ విషయం రాజ్యంలో ఎవరికి తెలిసినా కూడా తనని తప్పుగా చూస్తారు అన్న ఆలోచనతో కుంతీదేవి ఆ చిన్న బాబుని ఒక చిన్న బుట్టలో పెట్టి, తన బంగారం అంతా కూడా ఆ బుట్టలో పెట్టి, తన రాజ్యానికి దగ్గరగా ఆనుకొని ఉన్న అశ్వనదిలో ఆ బుట్టని వదిలేస్తుంది. ఎంతో బాధతో ఆ బుట్టని వదిలేసేటప్పుడు తన మొదటి పుత్రుణ్ణి తను వద్దనుకుంటున్నప్పుడు ఆ బాధపడిన కుంతీదేవి పడిన బాధ ఏదైతే ఉంటో అది వర్ణించలేనిది. ఎందుకంటే ఒక తల్లి బాధ అది తనకే తెలుస్తుంది. ఎంతో ఎంతో బాధపడుతూ ఈ పని చేయాల్సి వచ్చింది. సో ఈ పిల్లవాడు ఉన్న బుట్ట అశ్వనది నుంచి గంగానది, గంగానది నుంచి అంగా అనే రాజ్యం దాకా చేరుకుంటుంది. ఆ నది ఒడ్డున రాధ ఇంకా అధీరథ అనే దంపతులకి ఈ బిడ్డ అయితే దొరుకుతుంది. సో ఆ బిడ్డకి వాసుసేన అనే పేరుని పెడతారు, కానీ తల్లి ముద్దుగా కర్ణ అని పిలుచుకుంటుంది. సో కర్ణుడికి కూడా కర్ణ అనే పేరే ఎంతో ఇష్టంతో ప్రతి ఒక్కళ్ళకి కూడా కర్ణ అనే చెప్పుకుంటాడు. కర్ణుడిని రాధ ఎంతో ముద్దుగా పెంచుకుంటుంది, ఎంతో ప్రేమగా పెంచుకుంటుంది. అండ్ వన్ ఫైన్ డే కర్ణుడికి నిజం కూడా చెప్తుంది, తను ఎలా దొరికాడు అన్న విషయం. తను నదిలో ఎలా అయితే బుట్టలో వదిలేసి దొరికాడు అన్న విషయం కర్ణుడికి చెప్తుంది. ఏ భయంతో చెప్తుంది అంటే, మేబీ కర్ణుడు ఎప్పుడోకప్పుడు తన సొంత తల్లిదండ్రులు వచ్చి తీసుకువెళ్ళిపోతారో అన్న భయంతో, ఆ రిగ్రెట్తో కర్ణుడికి నిజం చెప్పేసి మాట తీసుకుంటుంది, నన్ను వదిలి ఎప్పుడు వెళ్ళకు కర్ణ అని. అప్పుడు కర్ణుడు మైండ్లో ఒకటే పాయింట్ రన్ అవుతుంది, నా సొంత తల్లికి నేనంటే అంత అసహ్యమా? నన్ను పుట్టగానే, అంటే కొంచెం పెరిగిన తర్వాత కూడా కాదు, పుట్టగానే నన్ను బుట్టలో పెట్టేసి వదిలించుకుంది నా కన్న తల్లి కంటే నేను అంత అసహ్యమా అని చెప్పి కర్ణుడు బాధపడతాడు. అట్ ద సేమ్ టైం, అమ్మ నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను, కంటేనే కన్న తల్లి కాదు, పెంచిన తల్లి కూడా కన్న తల్లి అని వాళ్ళ అమ్మకి చెప్తాడు. అండ్ అప్పటి నుంచి కర్ణుడిని రాధేయ అని కూడా పిలుస్తారు. చిన్నప్పుడు కర్ణుడు తోటి వారితో ఆడుకునేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా కర్ణుడిని అవమానిస్తారు. శూద్ర కులానికి చెందినవాడు, శూద్ర కులానికి చెందినవాడు, శూద్ర కులానికి చెందినవాడు అని చెప్పి ఇలా కులం పేరు తీసి ప్రతి ఒక్కరు కూడా చిన్న వయసులోనే అవమానాలు మొదలవుతాయి అనమాట. ఆ ఏజ్లోనే కర్ణుడు ఫిక్స్ అవుతాడు, నేను క్షేత్రీయ విద్యలను అన్నిటినీ కూడా నేర్చుకోవాలి అని. సో ఆ క్షేత్రీయ విద్యల్ని నేర్చుకోవడానికి కర్ణుడు పంచపాండవుల గురువు అయిన ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్తాడు. కానీ ద్రోణాచార్యుడు కూడా అక్కడ కూడా విద్య దగ్గర కూడా నేను శూద్ర కులానికి చెందిన వాళ్ళకి నేర్పించను అని చెప్పి ఎంతో గర్వంతో చెప్తాడు. అండ్ అలాగే ద్రోణాచార్యుడు అర్జునుడికి ఆల్రెడీ మాట ఇస్తాడు అనమాట, నేను నిన్ను ఈ ప్రపంచంలోనే టాప్ ఆర్చరీని చేస్తాను, గొప్ప ధనోర్ధారిని చేస్తాను అని చెప్పి అర్జునుడికి మాట ఇస్తాడు ద్రోణాచార్యుడు. ఆ మాట ఇచ్చినందుకే ఏకలవ్యుడు అని చెప్పి ఒక పిల్లవాడు ఉంటాడు, అతనికి కూడా ద్రోణాచార్యుడు నేర్పించడు. అప్పుడు అతను ద్రోణాచార్యులు వారి విగ్రహం పెట్టుకొని అతనే తన సొంతంగా విలువిద్యని నేర్చుకుంటాడు. అది గమనించిన అర్జునుడు పంచపాండవులు వెళ్ళి ద్రోణాచార్యుడికి చెప్తే ద్రోణాచార్యుడు వచ్చి, నా బొమ్మ పెట్టుకొని, అంటే నా విగ్రహాన్ని పెట్టుకొని నువ్వు విద్యను నేర్చుకున్నావు కదా, నేనే కదా నీకు గురువుని, నాకు మరి గురిదక్షిణ ఏది అని చెప్పి బొట్టన వేలుని తీసేసుకుంటాడు. బొట్టన వేలుని తీసుకుంటే ఏమైంది, మనం బాణం కరెక్ట్గా గురి పెట్టి వేయలేము అనమాట. సో ఆయన దగ్గర నుంచి, ఏకలవ్యుడి దగ్గర నుంచి విద్యను లాగేసుకున్నాడు ద్రోణాచార్యుడు. ఇక్కడ నేను ద్రోణాచార్యుడిని మొత్తం నెగిటివ్ చేయట్లేదు, అర్జునుడిని మొత్తం నెగిటివ్ చేయట్లేదు. సో అర్జునుడి పర్స్పెక్టివ్లో స్టోరీ చెప్పినప్పుడు అర్జునుడు హీరో, కర్ణుడి పర్స్పెక్టివ్లో స్టోరీ చెప్పినప్పుడు కర్ణుడు హీరో, ఓవరాల్ మహాభారతం చెప్పినప్పుడు అందరు హీరోసే. సో ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి దగ్గర నుంచి విద్యను లాగేసుకుంటాడు. సో ఇక కర్ణుడికి అర్థమైపోద్ది ద్రోణాచార్యులు అస్సలు నేర్పించారు, అండ్ ఎక్కడికి వెళ్ళినా సరే కులం 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 కులం, ఈయన కాకుండా ఇంకెవరి దగ్గరికి వెళ్ళినా సరే నాకు కులమే అడ్డొస్తుంది అని చెప్పి గుండు చేయించుకొని ఒక పిలకతో బ్రాహ్మణుడి వేషం వేసి ద్రోణాచార్యుడి గురువు అయిన పరశురాముడి దగ్గరికి వెళ్తాడు. సో పరశురాముడు ఎవరికైనా విద్యని నేర్పించాలి అంటే వాళ్ళల్లో ఉన్న పట్టుదలని చూస్తాడు. సో అలాగే కర్ణుల్లో ఉన్న పట్టుదల నచ్చి మెచ్చి
విద్యని నేర్పించడం ప్రారంభిస్తాడు. అండ్ పరశురాముడు ఎంతో తక్కువ కాలంలోనే కర్ణుడు ఎంతో బాగా నేర్చుకుంటాడు, విలువిద్యలో ఎంతో మంచి పొజిషన్కి వెళ్తాడు. అండ్ ఆ థింగ్స్ చూసి పరశురాముడికి నచ్చి మెచ్చి పరశురాముడి దగ్గర ఉన్న ఎన్నో అస్త్రాలని కర్ణుడికి ఇచ్చేస్తారనమాట. గొప్ప గొప్ప అస్త్రాలని. ఎలాంటి అస్త్రాలు అంటే ఆ అస్త్రాలను ఉపయోగిస్తే యుద్ధంలో ఇంకా ఎవ్వడు కూడా మిగలడు. ఎంత పెద్ద వీరుడైనా సరే పరశురాముడు ఇచ్చిన అస్త్రాల ముందు నిలబడు. అర్జునుడిని సైతం ఓడించే అస్త్రాలు కర్ణుడి దగ్గర ఉన్నాయి. కర్ణుడు ఆ అస్త్రాలని సంపాదించుకున్నాడు. ఈ విషయం తెలిసిన ఇంద్రుడు ఎవరు? అర్జునుడి తండ్రి. అర్జునుడి తండ్రి అంటే ఇక్కడ కుంతీదేవి వాళ్ళ భర్త కాదు. పంచ పాండవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 5గురి దేవుడి యొక్క అంశ. అర్థమవుతుందా? ఇప్పుడు ధర్మరాజు ఉన్నారు. ధర్మరాజు ఎవరు? యమధర్మరాజు యొక్క అంశ. సో అలాగే అర్జునుడు ఎవరు? ఇంద్రుడి యొక్క అంశ. సో ఇంద్రుడు బయోలాజికల్ ఫాదర్ గాడు అర్జునుడికి. జస్ట్ ఇంద్రుడి యొక్క అంశ అర్జునుడు. సో ఈ విషయం చూసిన ఇంద్రుడు, వామ్మో అర్జునుడి కన్నా కూడా కర్ణుడు ఎంతో ఎదిగిపోతున్నాడు విద్యలో, అండ్ కర్ణుడి దగ్గర ఎన్నో అస్త్రాలు ఉన్నాయి, దీన్ని ఎలాగలా చెడగొట్టాలి అని చెప్పి ఇంద్రుడు ఒక ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్ ఏంట్రా అంటే, సో పరశురాముడు ఆ రోజు శిక్ష ఇచ్చిన తర్వాత పరశురాముడు అలసిపోతాడు అనమాట. పరశురాముడు అలసిపోయి అక్కడెక్కడో పడుకునే బదులు నా ఒడిలో పడుకోండి గురువు గారు అని చెప్పేసి కర్ణుడు అంటారు. సో పరశురాముడు కర్ణుడి ఒడిలో పడుకుంటారు అనమాట, అంటే లైక్ నిద్రిస్తాడు. అప్పుడు ఇంద్రుడు ఒక తేలు రూపంలో వచ్చి కర్ణుడిని కుడతాడనమాట. ఏ ఇంటెన్షన్తో? ఇప్పుడు నిద్రకి భంగం కలిగిస్తే, అంటే మహర్షులు కానీ వీళ్ళందరికీ నిద్రకి భంగం కలిగిస్తే వీళ్ళు శాపాలు పెడతారు. అర్థమవుతుందా? సో అలాగే ఎమ్మటే మొత్తం స్కిన్ అంతా కూడా తీసేసే అంత బలంగా కుడతాడు తేలు రూపంలో ఇంద్రుడు వచ్చి. కర్ణుడు ఆ నొప్పిని కూడా భరిస్తూ ఎన్నిసార్లు కుట్టినా సరే కర్ణుడు ఆ నొప్పిని భరిస్తూనే ఉంటాడు. అండ్ రక్తం పారుతూ ఉంటుంది. ఆ రక్తం ఎలా పారుతుంది అంటే మహర్షి చేతికి తగులుతుంది అనమాట. తగిలి ఆయన మెలకు వస్తుంది. ఈ రక్తం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి చూస్తే కర్ణుడికి ఒక తేలు కుడుతూనే ఉంటుంది. అండ్ కర్ణుడు కళ్ళు మూసుకొని ఆ నొప్పిని భరిస్తూనే ఉంటాడు. అది చూసిన మహర్షి, నువ్వు ఖచ్చితంగా బ్రాహ్మణుడివి కాదు, ఇంతటి శక్తి, ఇంతటి బలం, ఇంతటి ఓర్పు నీలో ఉందంటే నువ్వు ఖచ్చితంగా క్షత్రియుడివే అని అంటాడు. నువ్వు నాకు అబద్ధం చెప్పావు, ఎంత ధైర్యం నన్ను మోసం చేయడానికి? నేను నేర్పించిన విద్య అంతా కూడా నీకు అవసరమైనప్పుడు జ్ఞాపకం రాదు, ఇదే నా శాపం అని చెప్పి కర్ణుడికి శాపం పెడతాడు. శాపం పెట్టినెమ్మటే కర్ణుడు, గురువు గారు నేను మిమ్మల్ని మోసం చేయలేదు, నేను క్షత్రియుడిని కాదు, నేను బ్రాహ్మణుడిని కాదు, నేను శూద్ర కులానికి చెందిన వ్యక్తిని, మా అమ్మగారు మా నాన్నగారు అందరూ నన్ను కులం పేరుతో అవమానించారు, ద్రోణాచార్యుడు కూడా నాకు విద్యని నేర్పించడం అన్నాడు, కానీ నాలో నేర్చుకోవాలి అనే తపన ఉంది, నేను చేసింది తప్ప అని అంటాడు. సో ఇందులో కర్ణుడు చెప్పిన స్టోరీలో ఇలా గుండు చేసుకోవడం ఇదంతా కూడా ఎక్కడ కూడా లైక్ పరశురాముడికి తప్పు అనిపించదు. బట్ శాపం పెట్టేసిన తర్వాత మళ్ళీ ఆ శాపాన్ని మనం వెనక్కి తీసుకునే పవర్ మహర్షులకు కూడా ఉండదు. సో ఇక పరశురాముడు ఏం చేయలేక తన విల్లుని, తన సొంత విల్లుని, తన రథాన్ని ఇచ్చి కర్ణుడిని పంపిస్తాడు. ఇంకేం చేయలేడు, అక్కడ స్కోప్ ఏం లేదు. ఇప్పుడు శాపాన్ని రిటర్న్ తీసుకోలేడు, ఇప్పుడు కొత్త విద్యని, కొత్త అస్త్రాలని ప్రొవైడ్ చేయలేడు. సో ఎంతో శక్తివంతమైన తన విల్లుని, ఎంతో శక్తివంతమైన తన రథాన్ని కర్ణుడికి ఇస్తాడు. సో ఇక్కడితో ఇంద్రుడు ఆగలేదు. ఆ రథాన్ని, ఆ విల్లుని తీసుకొని కర్ణుడు వెళ్తా ఉంటే, సో అది చూసిన కర్ణుడు ఎమ్మటే బాణాన్ని ఎక్కుపెట్టి ఆ సింహానికి గురిపెట్టి వదులుతాడు. సో ఆ సింహానికి బాణం వెళ్తుండగా ఎమ్మటే ఆ సింహం మాయమైపోయి అక్కడే ఉన్న ఆవుకి తగులుతుంది. ఆ ఆవు యొక్క యజమాని వచ్చేసరికి చూస్తే ఆ ఆవు చనిపోతుంది. తీరా చూస్తే కర్ణుడు దాన్ని చంపినట్టు పోట్రే అవుతుంది అనమాట. సో ఎమ్మటే ఆ ఆవు యజమాని బాధతో, కర్ణ నువ్వు కూడా ఇలాంటి దిక్కులేని చావే చస్తావు అని చెప్పి శాపం పెడతాడు. అక్కడితో ఆగాయారా శాపము అంటే కాదు. ఇంకా కర్ణుడు ముందుకు వెళ్తూ ఉంటే చిన్న పాప ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది అని చెప్పి అడిగితే తను నెయ్యి, ఎంతో కష్టపడి చిలికిన నెయ్యి ఏదైతే ఉంటుందో అది భూమిలో పడిపోతుంది అనమాట, నేల పాలవుతుంది. అప్పుడు కర్ణుడు ఏం చేస్తాడు అంటే ఆ భూమినంతా కూడా, ఆ నేలనంతా కూడా తీసి, ఆ నేలనంతా కూడా పిండి, చేతులతో కష్టపడి పిండి మళ్ళీ తన నెయ్యిని తన బాక్స్లో పెడతాడనమాట. దానికి భూదేవి శాపం పెడుతుంది. కర్ణ నీకు ఆ మాత్రం తెలీదా, భూమి మీద పడింది ఏది కూడా మళ్ళీ తిరిగి తీసుకోకూడదు
నీ కష్టకాలంలో నీ రథచక్రం భూమిలో ఇరుక్కుపోతుంది, ఎంత ప్రయత్నించినా కూడా నువ్వు దాన్ని తీయలేవు అని చెప్పి శాపం పెడుతుంది. అందుకే అంటారు కర్ణుడి చావుకి 1,000,000 కారణాలు అని. అంతెందుకు అర్జునుడిని చంపే అస్త్రాన్ని కృష్ణుడు తెలివిగా భీముడు కొడుకు అయిన ఘటోత్కచుడిని యుద్ధంలోకి దింపి ఆ ఘటోత్కచుడిని డైరెక్ట్గా దుర్యోధనుడి మీదకి పంపించి ఆ ఘటోత్కచుడు ఎంతో పెద్ద సైజులో ఉంటాడు. ఘటోత్కచుడు దుర్యోధనుని పట్టుకొని తనని చంపబోతుంటే మిత్రుడిని కాపాడాలి కాబట్టి ఎంతో పవర్ఫుల్ అస్త్రం, అది అర్జునుడి కోసం దాచిపెట్టుకున్న అస్త్రాన్ని ఘటోత్కచుడి మీద ప్రయోగిస్తాడనమాట. సో ఇదంతా కృష్ణుడు ప్లే చేసిన గేమ్. సో ఇలా ఎన్నో కారణాలు, కర్ణుడి చావుకి 1,000,000 కారణాలు. అదే అస్త్రం ఉంటే అర్జునుడిని ఓడించేవాడు, కర్ణుడు బతికిపోయేవాడు. కానీ ఇలా కృష్ణుడు ఆడిన గేమ్లో అండ్ అతనుకున్న శాపాలన్నీ కూడా ఒకటేసారి కలిసి రావడం అతని చావుకి కారణమయ్యాయి. సో ఇక చావు కారణాలు పక్కన పెట్టి కథలో ముందుకు వెళ్తే ఈ శాపాలన్నీ కూడా కర్ణుడికి తగిలిన తర్వాత ఇక కథలో ముందుకు వెళ్తే సో ఒకరోజు కర్ణుడికి హస్తినాపురంలో జరుగుతున్న క్షేత్రీయ విద్యా ప్రదర్శన గురించి తెలుస్తుంది. ఆ క్షేత్రీయ విద్యా ప్రదర్శన ఎవరికి? పాండవులకి ఇంకా కౌరవులకి. సో ఆ విద్యా ప్రదర్శనకు కర్ణుడు వెళ్తాడు. కర్ణుడు వెళ్ళి అర్జునుడికి సవాల్ విసులుతాడు. సో అర్జునుడికి ఏమని సవాల్ చేస్తామంటే ఈ విశ్వంలో నువ్వే గొప్ప, నువ్వే తోపు కాదు, నాతో తలపడు, నాతో తలపడి గెలిచిన తర్వాత ఈ ప్రపంచంలోనే నువ్వే గొప్ప అని డిక్లేర్ చేసుకో, అంతవరకు కూడా నువ్వు ప్రపంచంలో గొప్ప కాదు, నిన్ను నేను ఓడించగలను అని చెప్పి సభ అందరికీ ఎంతో బలంగా చెప్తాడు. అది విన్న ద్రోణాచార్యుడు అసలు నువ్వు ఎవరు అని అడుగుతాడు. అప్పుడు కర్ణుడు తన కులం గురించి తన తల్లిదండ్రుల గురించి చెప్తాడు. అప్పుడు ద్రోణాచార్యుడు ఎంతో పొగరుతో నువ్వా క్షత్రియుడితో తలపడేది, ఏమిటి నీ కులం అని చెప్పి అడుగుతాడు. నీ కులస్తులు క్షత్రియుతో తలపడతాడా అని చెప్పి అవమానిస్తాడు. అప్పుడు దుర్యోధనుడు ఆ అవమానాన్ని చూసి ద్రోణాచార్యుడిని కడిగేస్తాడు. ఏమంటివి మట్టి కుండలో పుట్టితివి కదయ్యా, నీది ఏ కులము? ఈ డైలాగ్ గుర్తుందా? దాన వీర సూర కర్ణాలో ఎన్టీఆర్ గారు చెప్పారు. జాతి నెపమున సూత సుతుల కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట! నీ తండ్రి ఎక్కడ పుట్టాడు, మా వంశం ఎక్కడ పుట్టింది, ఇలా ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేసి వంశానికి కులానికి విద్యకి సంబంధం లేదు అని చెప్తాడు. అంత మంచిగా చెప్పినా కూడా సభలో ఉన్న వాళ్ళు ఒప్పుకోరన్నమాట. సో సభ మొత్తం కర్ణుడికి ఎగెనెస్ట్ గా ఉన్న నిలబడింది దుర్యోధనుడు ఒక్కడే. సో అప్పుడు పెద్దవాళ్ళు ఏం చెప్తారు అంటే ఖచ్చితంగా రాజు అయి ఉండాలి, అట్లీస్ట్ రాజు అయినా సరే, ఒక రాజ్యానికి రాజు అయినా సరే తలపడడానికి క్షత్రియుడిగా మనం కన్సిడర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పి అంటారు. అప్పుడు దుర్యోధనుడు అంతే కదా, నాకున్న ఎన్నో రాజ్యాల్లో బలమైన రాజ్యం అంగరాజ్యం, ఆ రాజ్యానికి కర్ణుడిని రాజుగా ప్రకటిస్తున్నా అని చెప్పి డిక్లేర్ చేస్తాడు. సో అది విన్న కర్ణుడికి దుర్యోధనుడు అంటే ఎంతో ప్రేమ పెరిగింది, ఎంతో లాయల్టీ పెరిగింది. కానీ ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే కర్ణుడు రాజు అయ్యాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత కర్ణుడికి ఒక గుర్తింపు వచ్చింది. సో ఇప్పుడు కర్ణుడు అర్జునుడితో తలపడవచ్చు. సో వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచారు? అర్జునుడు గొప్ప, కర్ణుడు గొప్ప, కర్ణుడు గొప్ప, అర్జునుడు గొప్ప, వీళ్ళిద్దరికి జరిగిన యుద్ధంలో ఎవరు గెలిచారు, ఎవరి సామర్థ్యం ఎక్కువ, ఎవరి సామర్థ్యం ఎవరికన్నా తక్కువ అన్నది పార్ట్ 2లో తెలుసుకుందాం. అండ్ కామ్రేడ్స్, ఈ టైప్ ఆఫ్ కాంటెంట్ చేయడం ప్రతి ఒక్కటి కూడా లిటరల్లీ ఎన్ని పేజెస్ ఆఫ్ కాంటెంట్ అంటే ఇప్పటివరకు నేను మీకు చెప్పింది ఒక 12 pages ఆఫ్ కాంటెంట్ ఇన్ రిటర్న్లో రాసుకొని ఇలా ఎడిట్ చేసి మీకు చెప్పాలి అంటే చాలా చాలా ఎఫర్ట్స్ అవుతాయి. సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడానికి ట్రై చేయండి. లవ్ యూ ఆల్ కామ్రేడ్స్.